దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక రోజు మరొక చక్కటి బహుమానంగా మనకు అనుగ్రహించబడింది. మన జీవితకాల పరిమాణంలో మరొక రోజు మనము క్షేమకరంగా అనుభవించడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. ఈ యొక్క ఉదయకాల సమయము దాన్ని నిర్ధారిస్తోంది. ఏదైతే ఉదయమును మనం చూస్తున్నామో ఆ ఉదయము నీతో చెప్తున్న మాట ఏమిటంటే, ఈరోజు దేవుడు నీకు ఇచ్చాడు అని. కాబట్టి ఇవ్వబడినటువంటి ఈ రోజును సరైన రీతిలో సద్వినియోగపరచుకోవడానికి ప్రారంభ గడియ నుండే నీవు ప్రయాస కలిగి ఉండాలనే ఉద్దేశముతో ఆ ప్రయాస ప్రభు యొక్క మాట వినడం ద్వారా, దేవుని యొక్క మాట వినడం ద్వారా ప్రారంభించబడాలనేది దేవుని యొక్క సేవకునిగా నా ఉద్దేశమై ఉండి, నాకు ఇవ్వబడినటువంటి బాధ్యతను బట్టి మీ ముందుకు ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసం తీసుకుని వస్తున్నాం. బాధ్యతగా మరి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క బాధ్యతను ఎరిగిన వారుగా ఉంటూ ఉండాలి. ఎందుకంటే ఒక క్రైస్తవుడు కనపరచవలసిన బాధ్యత క్రైస్తవుడు కనపరచాలి. ఒక ఇంటి పెద్ద, ఒక భర్త తాను కలిగి ఉండవలసిన బాధ్యతను తను కలిగి ఉండాలి. భార్య తన కలిగి ఉండవలసిన బాధ్యతను తను కలిగి ఉండాలి. ఒక దేశాధినేత కలిగి ఉండవలసినటువంటి బాధ్యతను ఆ దేశాధినేత కలిగి ఉండాలి. ఒక రాష్ట్ర అధినేత, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ బాధ్యతను అతడు కలిగి ఉండాలి. ప్రియ సహోదరుడా, మరి నీ బాధ్యతను నువ్వు ఎరిగి ఉదయముననే నీ యొక్క బాధ్యతను గుర్తిస్తూ ఎలాగ నీవు రోజును ప్రారంభిస్తున్నావో ఒకసారి పరిశీలన చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నా. ఎందుకనంటే నీవు ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవాడుగా, క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి సహోదరిగా నీ యొక్క బాధ్యత నువ్వు ఎరిగి ఉన్నప్పుడు, ఆ బాధ్యతకు తగినట్టుగా నువ్వు నడుచుకున్నప్పుడు రాబోయే కాలంలో సంభవించే ప్రమాదాలని మనము అరికట్టవచ్చు. ఆ ప్రమాదాల నుండి మనం తప్పించుకోవచ్చు. ఆ ప్రమాదాల నుండి మనము మరి ఆలోచనతోనూ యుక్తితోనూ మనము బయటపడవచ్చు. కాబట్టి ఆ యొక్క స్థితి ఆలోచన చేయండి. మరి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి, ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక బాధ్యతను కనపరచే విషయంలో విఫలమైనప్పుడు దేశవ్యాప్తంగా ఏమవుతూ ఉంటాయంటే అల్లర్లు విస్తరిస్తూ ఉంటాయి. మొన్న నీట్ ఎగ్జామినేషన్ అనేది క్యాన్సిల్ అయింది. మరి భారతదేశం అనేది చాలా పెద్ద దేశము. ఇంతటి పెద్ద దేశంలో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఇలాగా నేషనల్ లెవెల్లో నిర్వహిస్తున్నప్పుడు నీట్ అనేటువంటి ఎగ్జామినేషన్ అంటే భవిష్యత్తుకి అందించబడేటువంటి వైద్యులను నిర్ధారించేటువంటి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అది లీక్ అయిపోయింది. లీక్ అయిపోతే చూడండి ఎంత ఇబ్బందులు ఎదురవుతున్నాయో, ఎంతమంది విద్యార్థులు రోడ్ల మీద పడుతున్నారో, ఎంతమంది విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోతున్నారు. ర్యాంక్ వస్తుంది అనుకున్న వాళ్ళు కొంతమందికి ర్యాంక్ రాలేదు. ముందు రాసినటువంటి ఎగ్జామినేషన్లో వారికి మంచి మార్కులతో, మంచి ఆశతో వారి జీవితాన్ని ఊహించుకున్నారు. కానీ రెండవసారి ఎగ్జామ్ కండక్ట్ చేసే సమయానికి ఆ యొక్క ఆశలు, వారి యొక్క ఆలోచనలన్నీ కూడా తలకిందులైపోయినాయి. ఎందుకనంటే పరిస్థితులు అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి తగ్గట్టుగా వారు సిద్ధపడినటువంటి రీతి వేరు. ఇప్పుడు మళ్ళీ రీఎగ్జామినేషన్ అనేటప్పటికీ మరి చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి ప్రియ సోదరుడా, ఇలాగ అనేక మంది జీవితాలు మరి చిన్న భిన్నం అయిపోయిన దాన్ని బట్టి విద్యార్థి లోకము మరి ధర్నాలు చేస్తూ రోడ్ల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మరి దీన్ని నిర్వహించవలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాలు ఏం చేయాలండి? అంతే బాధ్యతతో మరి ఆ యొక్క విధి నిర్వహణ చేయవలసిన వారై ఉన్నారు. దీనిలో ప్రతి ఒక్కరూ కూడా, ఉద్యోగస్తుల దగ్గర నుండి అందులో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేయవలసిన వారే. ఈ బాధ్యతను ఎప్పుడైతే మర్చిపోతారో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. అదే ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక విద్యార్థి యొక్క తండ్రిని, ఒక విద్యార్థి యొక్క తల్లిని, అమ్మ బిడ్డకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు, లోపటి వరకు వస్తారంటే వీరు ఎలా చేయరండి? మీరు గమనించండి. ఎప్పుడైనా సరే ఒక 2 నిమిషాలు ఆలస్యమైందంటే ఎలా చేయరు? అలాంటిది అంత స్ట్రిక్ట్గా ఉంటున్నాం మేము నిర్వహించే క్రమంలో, అంత స్ట్రిక్ట్గా ఉంటున్నామని చూపించే ప్రయత్నం అయితే చాలా చేస్తూ ఉంటారు. కానీ
ఈ విధంగా ఎగ్జామ్ లీక్ అయిపోయిందంటే చూడండి ఎంత నిర్లక్ష్యంగా వీరు బాధ్యతను నిర్వర్తించారో చూడండి. ఎగ్జామ్ పేపర్ అనేది చోరీ చేయబడింది లేదా లీక్ అయిపోయింది అని అంటే ఎంత బాధ్యతను మరిచి వారు పనిచేస్తున్నారో ఆలోచన చేయండి. ఎంత కట్టుదిట్టమైనటువంటి పద్ధతుల మధ్యలో కట్టుదిట్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం చేయవలసినటువంటి ఆ యొక్క పనిని నిర్లక్ష్యంగా చేయడం, బాధ్యత రాహిత్యంగా చేయడం. ప్రియ సహోదరుడా, తద్వారా అనేక మంది యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తులు ఏమైపోతున్నాయంటే తారుమారైపోయినాయి. ప్రియ సహోదరుడా, అందుకనే మన యొక్క ఎప్పుడు కూడా మన యొక్క స్థితిని మనము ఆలోచన చేసుకుంటూ ప్రభువునందు మనం కట్టబడడానికి ప్రయత్నం చేయాలి. యవన కాలమందు మన యొక్క దృష్టి ఆయన మీద ఉంచాలి. ఆయన తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు మన దినములన్నింటినీ కూడా ఆయన క్షేమపరిచి తగిన రీతిలో మనల్ని తయారు చేసి రూపొందించే సమర్థుడు, శక్తివంతుడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయంలో ప్రార్థన చేసే ముందు మరొక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే బాధ్యతగా ఉండండి. తల్లిదండ్రులు ఒక బాధ్యత ఉండండి, బిడ్డలు ఒక బాధ్యతలో ఉండండి, మరి ఇంటి గృహిణి బాధ్యతలో ఉండండి, పెద్దలైన వారి బాధ్యతలో ఉండండి. ఇదిగోండి చూడండి, ఈ విద్యార్థులందరినీ పోలీసులు వారు ఏ విధంగా కొడుతూ, ఏ విధంగా వారిని లాక్కెళ్తూ, ఏ విధంగా వారిని హింసిస్తున్నారు చూడండి. ఇప్పుడు ఈ వయసులో వారు చక్కగా చదువుకొని చక్కగా చదువుల మీద దృష్టి పెట్టవలసిన వారికి కలిగినటువంటి అన్యాయాన్ని బట్టి రోడ్ల మీద ఆ విధంగా మరి ధర్నాలు చేస్తున్నారు. ఆ విధంగా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకని వచ్చిందండి? పరిస్థితి బాధ్యత రాహిత్యమైనటువంటి మనుషులు ఈ సిస్టంలో పనిచేస్తూ ఉన్నారు. నిర్లక్ష్యపు మనుషులు ఈ సిస్టంలో పనిచేస్తున్నారు. ప్రియ సహోదరుడా, అలాంటి బాధ్యత రాహిత్యమైన నిర్లక్ష్యపు స్థితి మన కుటుంబంలో ఉంటే కనుక, మన బిడ్డల విషయంలో మనం కలిగి ఉంటే కనుక, లేదా మన సంఘంలో ఉంటే కనుక, మనం పనిచేసే ఆఫీసులో కనుక ఉంటే ఇప్పుడే తీసివేయండి. ప్రియులారా, తీసివేయండి. అటెన్షన్గా చేయండి, శ్రద్ధతో చేయండి, ఆసక్తితో చేయండి. సొలొమోను అంటాడు కదా, మరి శ్రద్ధతో పని చేస్తే ఏ పని చేసినా లాభమే వస్తుందని. ఈ లాభము కలిగించే పని శ్రద్ధతో చేస్తే లాభమే వస్తుంది. అంతే తప్ప ఇలాగ మోసము, నిర్లక్ష్యము, ఇలాగా వ్యర్థమైన అంటే అనేక మందికి నష్టము కలిగించేది దీనివల్ల ఏంటి ప్రయోజనం చెప్పండి? దీనివల్ల ఏమిటి లాభం చెప్పండి? కాబట్టి దేవుడు మనకిస్తున్నటువంటి ప్రతి ఉదయాన్ని, ప్రతి రోజును కూడా ఫలభరితంగా మార్చుకోవడానికి ప్రారంభ గడియ నుండి కూడా సరైన రీతిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు. ఇదిగోనన్నా మేము కూడా బాధ్యత కలిగి నడవలసిన స్థితిని, నడవలసిన త్రోవను తెలుసుకుని ఒక చక్కడైనటువంటి జీవితాన్ని కట్టుకునే కృప మాకు నువ్వు అందరికీ దయచేయమని నా ప్రభువును, ప్రియరక్షకుడిని యేసు నామమున బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.